మాతపితా గురుదైవముతో ఓం శాంతి. శాంతి శాంతి శాంతి. ఇష్టార్థమోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి పరమో పవిత్రం. శాంతి. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం నారాయణ ఓం జై భగవతి హరే ఓం కరో భవగతువ సాయి మహాదేవ సత్య. అందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వీధి వీధిల వాడవాడలా కూడా స్వామివారి దర్శనాన్ని అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్ వైడ్గా 6 జోన్లలో ఈ రథయాత్రను ప్రారంభించడం జరిగింది. సౌత్ జోన్ సంబంధించి 6 రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో ఈ రథం తిరుగుతూ ఉంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఈ రథం తిరుగుతూ ఉంది. ప్రస్తుతం మన భద్రాద్రి జిల్లాలో 8 సమితులు ఉన్నాయి. ఈ 8 సమితుల్లో పర్యటన చేస్తూ ఇది అనంతరం మహబూబాబాద్ జిల్లాకు దీన్ని అప్పగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రథయాత్ర జరుగుతున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు అందరూ కూడాను. అలాగే రథయాత్ర ఎక్కడైతే వెళ్తూ ఉన్నదో ఆ ప్రతి చోట కూడాను అందరూ కూడాను స్వామిని పుట్టపర్తి వెళ్ళి దర్శించకపోయినా ఇక్కడ వారి యొక్క దర్శనాలు లభిస్తోంది అని చెప్పేసి ఎంతో ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో మనము ఈ రథయాత్రను చేపట్టడం జరిగింది. ఇది ఎంతో చక్కగా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఈ రథయాత్ర మన భద్రాచలం సమితిని పూర్తి చేసుకున్న తర్వాత, ఇక్కడ రథయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాల్వసి సమితికి వెళ్తుందండి. సేవా సంస్థల ద్వారా ఎన్నో నిస్వార్థమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన భద్రాచలం సమితి వారు ప్రతిరోజు కూడాను టీబీ హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ అందించడం జరుగుతుంది. నారాయణ సేవ జరుగుతూ ఉంటుంది. అలాగే అమృత కలశాలు అనే పేరుతోటి దాదాపు ఇక్కడ మన జిల్లాలో దాదాపు 95 మందికి ప్రతి నెలకు సరిపడా దినుసులు అంటే బియ్యము ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కుక్కుడు ఫుడ్ వండిన ఆహార పదార్థాలని తీసుకొని ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే ట్రైబల్ విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి దుస్తులు అందించడం, దుప్పట్లు ఇవ్వడము, తర్వాత బట్టలు ఇవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే బట్టలు కుట్టించి స్కూల్ పిల్లలకి ఇవ్వటం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే నోట్బుక్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలకి నోట్బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంది. అలాగే చలికాలంలో చలికి ఇబ్బంది పడుతున్న వారికి బెడ్షీట్స్ కూడా అందించడం జరుగుతూ ఉన్నాయి. మెడికల్ సేవ కూడా జరుగుతుంది. గ్రామాన్న వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి మెడిసిన్స్ అందించేటువంటి సేవా కార్యక్రమం, డాక్టర్లకు తీసుకెళ్లి మెడిసిన్స్ ఇచ్చేటువంటి సేవా కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది.